ఫర్టిలిటీ మీద గట్ హెల్త్‌కి ఎటువంటి రిలేషన్ ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. గట్ హెల్త్ అంటే మన బాడీలో ఇంటెస్టైన్స్‌లో చాలా ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో బాక్టీరియా అనేటివి ఉంటాయన్నమాట. సో, వీటిని గట్ బాక్టీరియా అంటాము. గట్ మైక్రోబయోమ్ అంటాం. దాంట్లో ఉన్న ప్రపోర్షన్స్ కానీ అన్నీ కరెక్ట్‌గా ఉంటే గుడ్ గట్ మైక్రోబయోమ్ అని చెప్తాము. సో, వీటి వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉంటుంది అంటే గట్ బ్యాక్టీరియా కానీ గట్ మైక్రోబయోమ్ కానీ జనరల్గా ఏంటంటే న్యూట్రిషన్ మీద, హార్మోనల్ బ్యాలెన్స్ మీద, నెక్స్ట్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ మీద, ఇన్ఫ్లమేషన్ మీద ఇలా వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల ఫర్టిలిటీకి కూడా చాలా రిలేషన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా గట్ మైక్రోబయోమ్ ఉంటే ఫర్టిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మాట్లాడుకుందాం. సో న్యూట్రిషన్ విషయానికి వస్తే మనం తినే ఫుడ్ అనేటివి ఎటువంటి అన్ని ఫుడ్స్ కూడా డైజెషన్ అనేది, అబ్జార్ప్షన్ అనేది గుడ్ మైక్రో బ్యాక్టీరియా ఉండడం వల్ల కరెక్ట్గా అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, అన్ని రకాల ఫుడ్స్ అబ్జార్ప్షన్ జరిగి బాడీలో బ్లడ్లోకి రీచ్ అవుతాయి అనమాట. అలా కాకుండా డిస్రప్షన్ అయితే కనుక అంటే డిస్బయోసిస్ అని అంటాము. మన గట్లో ఉండే బ్యాక్టీరియా కరెక్ట్ ప్రపోర్షన్స్లో లేకుండా ఉన్నదాన్ని డిస్బయోసిస్ అని చెప్తాం. దీనివల్ల న్యూట్రిషన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మంచి న్యూట్రియంట్స్ ఉన్నప్పుడే మనకి బాడీలో ఉన్నవన్నీ అంటే ఉమెన్లో ఓవరీస్, ఎగ్స్ కానీ, జెంట్స్లో స్పెర్మ్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. దానివల్ల హెల్దీగా బేబీ అనేది పొందవచ్చు. నెక్స్ట్ న్యూట్రిషన్ తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్. సో నార్మల్గా ఏంటంటే హార్మోన్స్ అనేటివి ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అబ్జార్ప్షన్ కానీ కొన్ని రకాల అంటే ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ తీసుకున్నట్లయితే T4 వరకు థైరాయిడ్లో ప్రొడ్యూస్ అయిన T4 to T3 కన్వర్షన్ కానీ అలా యాక్టివ్ ఫామ్కి కన్వర్ట్ అయ్యేది గట్లో జరుగుతుంది అనమాట. దీనివల్ల హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలానే ఈస్ట్రోజన్ అండ్ ఆండ్రోజన్స్ గట్ బ్యాక్టీరియా డిస్రప్ట్ అవడం వల్ల మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్, ఆండ్రోజన్ ప్రపోర్షన్స్ అనేది డిస్రప్షన్లో వెళ్తుంది. దీనివల్ల లేడీస్లో అయితే కొంచెం PCOD రావడం, ఎగ్స్ కరెక్ట్గా పెరగకుండా డిలేడ్ ఎగ్ గ్రోత్ అవ్వడము, ఇంప్లాంటేషన్ మీద ఎఫెక్ట్ చూపించడము ఇలాంటివి జరుగుతుంటాయి. నెక్స్ట్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటే ఒక బాడీలో ఏదన్నా ఫారెన్ ఆర్గాన్ వచ్చినా కానీ, ఫారెన్ ఆర్గానిజం అట్లా ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఆర్ రిజెక్ట్ చేయడం అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఈ గట్ బ్యాక్టీరియా వల్ల కూడా చాలా వేరియస్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి. సో జనరల్గా ఫర్టిలైజేషన్ అయినప్పుడు కానీ, ఇంప్లాంటేషన్ అప్పుడు కానీ కరెక్ట్గా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. కొందరికి గట్లో ఇన్ఫ్లమేషన్ అంటే తిన్న మోషన్స్ అవడం, తిన్న బెల్చ్, బ్లోటింగ్ అవ్వడము ఇలా ఉన్న వాళ్ళలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేటివి కొంచెం డిస్రప్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవడం ఇలాంటివి అనేటివి చూస్తుంటాం. కాకపోతే ఇది కూడా చెక్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. సో గుడ్ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అన్నెసర్లీగా యాంటీబయాటిక్ యూస్ చేయడం, అంటే ఏదైనా చిన్న 1 day ఫీవర్ వచ్చినా యాంటీబయాటిక్స్ వేసేసుకోవడము, లేదు ఇర్రెగ్యులర్గా అంటే 2 days వేసుకొని కోర్స్ కంప్లీట్ చేయకుండా స్టాప్ చేయడము ఇలాంటివి అవాయిడ్ చేయాలి. దాంతోపాటు గుడ్ గట్ హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే న్యాచురల్ ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కర్డ్ కానీ, ఇంకా బ్యాటర్ ఇడ్లీ, దోశ ఇట్లాంటివి, నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.